ఇప్పటికే బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ అన్ని కూడా రివ్యూ మీటింగ్ చేసుకుంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. సో మీరు ఎట్లా ప్రిపేర్ అవుతా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలకు? భారతీయ జనతా పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో మూడోసారి 350కి తగ్గకుండా గెలవడానికి పూర్తి స్థాయిలో మేము ఎప్పుడో బూత్ స్థాయిలో నుంచి మా పని స్టార్ట్ అయింది. వాళ్ళు మీడియాలో స్పేస్ కోసం పార్టీ ఆఫీస్ లోపల 10 ఏళ్ల నుంచి మర్చిపోయిన కార్యకర్తలను పిలిచి ఏదో భోజనాలు పెడదాం ఏదో చేద్దామని ఒక ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప దే ఆర్ బిగ్ జీరో ఇన్ తెలంగాణ. వాళ్ళకి తెలంగాణలో ఒక్క సీటు కూడా ఎంపీ సీటు రాదు బీఆర్ఎస్ పార్టీ. సో కల్వకుట్ల కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తే తట్టుకుంటుందా బీజేపీ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ తట్టుకుంటుందా? ఎవరన్నా ఎందుకన్నా 5గురిని పోటీ చేయమని అడుగుతున్నాను నేను. 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి మస్తు దోసుకున్నారు కదా. ఆఖరికి సడ్డకుని కొడుకు సంతిగాడు కూడా దోసుకున్నాడు కదా ఎంపీ హోదా లోపల. రమ్మని 5గురిని పోటీ చేయమని. ఒక్కళ్ళు ఎందుకన్నా 5గురిని పోటీ చేయమను. 5గురు 17 సీట్లు ఉన్నాయి కదా, 5 పోటీ చేయండి. 5గురు గెలిచి వస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి పక్కకు పోతాను. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత గారు, జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఇవాళ వచ్చి మెదక్ ఎంపీకో, కరీంనగర్ ఎంపీకో, నిజామాబాద్ ఎంపీకో, ఆదిలాబాద్ ఎంపీకో ఇంకా బాగా శాతం అయితే ఉర్దూ కూడా వస్తుంది సార్ కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. హైదరాబాద్లో పోటీ చేసి 5గురిని గెలువమనుండ్రి. ఐ ప్రామిస్ యూ అండ్ ఐ స్వేర్ యూ. ఆ 5గురికి ఎంపీలుగా గెలిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం పోతాను. కానీ బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలని ఎమ్మెల్యేలుగా నిలబడితే ఓడించింది బీఆర్ఎస్ నాయకులు అనేది వాళ్ళు చెప్తున్నమాట. సో ఎట్లా మీరు స్వీకరిస్తారు? ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు. కాబట్టి డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్. 2018లో వాళ్ళు 83 సీట్లు గెలిచిర్రు డిసెంబర్లో ఎన్నికలైతే. 2019 ఏప్రిల్కి వచ్చినాయి. సారు కారు 16 అంటే వాళ్ళు సింగిల్ డిజిట్కి వచ్చిర్రు. కాబట్టి డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు స్థానాలలో భారతీయ జనతా పార్టీ అందరికంటే ఎక్కువ స్థానాలను గెలిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో ఏం చెప్తారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పార్టీలో భాగంగా అసెంబ్లీలో ఎన్ని సీట్లు అయితే వచ్చినాయో సో పార్లమెంట్ ఎన్నికలు కూడా అదే రిపీట్ అవుతుంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు? సో వారి కళలు ఎట్లా కన్నా, వారు ఎట్లా ఆలోచించినా, వారి పార్టీ గురించి వారు ఏం మాట్లాడినా ఐఎమ్ నాట్ కన్సర్న్. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా నా పార్టీ గెలవాలి, నాకే ఎక్కువ సీట్లు రావాలని కొట్లాడుకుంటారు. ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారు అట్లాంటి మాటలు మాట్లాడి ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మూడోసారి నరేంద్రుడి నాయకత్వంలో 350 పైచిలకు స్థానాలను గెలవబోతుంది. దాంట్లో భాగంగా తెలంగాణలో కూడా అగ్రస్థానంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అగ్రగామి సీట్లను మేమే గెలుస్తాం.